మద్దతు తెలుపుతుంది. ఎక్కడ కూడా దాడులను ఖండించడం లేదు, దాడులను ఆపడం కోసం ప్రయత్నం చేయట్లేదు. అక్కడ ఉండే హిందూ బంధువులందరూ కూడా భారతదేశంలో ఉండి మనం ఈ రోజు ఏదైతే చర్చిస్తున్నామో మనము నింపాదిగా చాలా సురక్షితంగా మనం ఈరోజు భారతదేశంలో జీవిస్తున్నాం. అందరు కూడా నాట్ ఓన్లీ హిందువులు, ఇక్కడ ఉండే అందరు కూడా నింపాదిగా ఉన్నారు. కానీ అక్కడ ఉండే హిందువులు, మన పక్క దేశంలో బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు 1,30,00,000 మంది హిందువులు మైనార్టీలుగా బతుకుతున్నారు అక్కడ బంగ్లాదేశ్ లోపల. వాళ్ళ హోదా మైనార్టీ హోదా. ఇక్కడ ముస్లింస్ ఎట్లా అయితే మైనార్టీలో అక్కడ హిందువులు కూడా మైనార్టీలు. కానీ ఇక్కడ ఉండే ముస్లిం మైనార్టీలు చాలా సురక్షితంగా ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్ళు నిర్భీతిగా ఉన్నారు. కానీ అక్కడ ఉండే హిందూ మైనార్టీలు మాత్రము బిక్కు అంటూ బతికే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ రోజు కాదండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశము పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలైన తర్వాత జరుగుతున్న కుట్రలో భాగంగానే వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో, భారతదేశానికి హాని చేయాలనుకుంటున్నారో దాన్ని క్రమంగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దానికి ఆశ్చర్యకరంగా ఏందనంటే భారతదేశంలో కూడా ఒత్తాసు వాళ్ళకి నాయకులు, పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ తయారైనవి. మన దురదృష్టం ఇది. భారతదేశం ముక్త కంఠంగా ఈ రోజు హిందువుల పైన దాడులు జరిగితే బంగ్లాదేశ్ లోపల ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ ఖండించడానికి కూడా సిద్ధంగా లేదు. ఎక్కడనో గాజాలో ముస్లింల పైన దాడులు జరిగితే, పాలస్తీనాలో దాడులు జరిగితే ఇక్కడ పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబడతారు, పార్లమెంట్ ని స్తంభింపజేస్తారు, ర్యాలీలు చేస్తారు, కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తారు. కానీ పక్కన ఉండే మన దీప్ దాస్ హత్య జరిగితే అక్కడ ఎంత దారుణంగా ఒక కార్మికుడిని పట్టుకొని ఒక కర్మాగారంలో పనిచేసే దీప్ దాస్ అనే వ్యక్తిని మేము అన్ని మతాలు ఒకటే, అందరికీ దేవుడు ఒకటే ఈశ్వరుడు ఒకటే అని చెప్పి ఆయన మాట్లాడితే ఆ వక్రీకరించి ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి ఒక అపోహలు సృష్టించి ఆయన పైన దాడి చేసి అమానుషంగా, కర్కశంగా, మానవీయ కోణం లేకుండా ప్రపంచం మొత్తము ఆ సంఘటన చూస్తే ఒళ్ళు జలధరించే విధంగా ఉన్నది. దీపుదాస్ను హత్య చేసిన సంఘటన చూస్తే శవాన్ని కూడా అతన్ని తాడుకు గట్టి చెట్టుకు వేలాడదీసి ఆ శవాన్ని కూడా నిప్పంటించి అతన్ని మొత్తం బూడిద చేసిన సందర్భాన్ని చూసినాం. కానీ దీనిపైన ఏ ఒక్క రాజకీయ పార్టీ, భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలు అరే సాటి హిందువుకు అంత దారుణంగా ఆ సంఘటన జరిగితే కనీసం ఆ సంఘటనను కూడా ఖండించడానికి మనసు రాకపోతే మనం ఏ విధంగా ఈ భారతదేశంలో జీవిస్తున్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ రాజకీయ పార్టీలకి ఓటు రాజకీయాలే అవసరం ఉంటది, ఓట్లప్పుడే రాజకీయ. అదే ఒక ముస్లిం మైనార్టీకి ఏదైనా ఈ విధమైన సంఘటన జరిగితే ఇదే విధంగా డిస్కస్ చేద్దాం. దిలీపాచారి గారు అన్ని డిస్కస్ చేద్దాం, అన్ని పాయింట్స్ కూడా రైస్ చేద్దాం. ఒకసారి మనం శివలాల్ గారి అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. శివలాల్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శివలాల్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం జరుగుతుంది అసలు? భారత్ బంగ్లా సంబంధాలు చాలా తీవ్ర స్థాయికి క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ విద్యార్థుల్లో తిరుగుబాటు రావడం, షేక్ హసీనా భారత్ కు రావడం, ఆ తర్వాత యూనస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడడం, తాత్కాలిక ప్రభుత్వం అబ్జర్వర్ గా మాత్రమే ఉండడం, అక్కడి నుంచి మొదలైనటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. పూర్తిగా కూడా బంగ్లాని మొత్తాన్ని భారత్ కు వ్యతిరేక దేశంగా మార్చి పడేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇవి కొంత ఆందోళనకరం కదా, మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా తెలుగు ప్రేక్షకులు, మీకు ప్యానల్ నాకు నమస్కారం. ఈ దిలీప్ గారు బీజేపీయా? అవునండి, అనలిస్ట్. బీజేపీ. బీజేపీ అధికార ప్రతినిధి శివకుమార్ గారు నమస్తే. బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే దిలీప్ గారు. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నేను బై ప్రొఫెషన్ ఒక వృత్తిపరంగా డాక్టర్ కూడా. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే శివ గారు, గతంలో ఏదైతే మన భారతదేశాన్ని ఏదో ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు మొత్తానికి అక్కడ ఏం జరిగింది, ఏమైంది, అప్పుడులో ఎందుకు బట్వారా చేసింది అనేది చరిత్ర ఆల్రెడీ మనకు చెప్తుంది, మనకు అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 71, 72 ఆ ప్రాంతంలో కూడా ఈ బంగ్లాదేశ్ ని కూడా పాకిస్తాన్ తో పాటు ఇటు బంగ్లాదేశ్ మధ్యన కూడా అక్కడ గొడవ జరుగుతుంది అనుకుంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకొని సరే
ఇబ్బందులు జరుగుతున్నాయి. మానవీయ కోణంతోనే బంగ్లాదేశ్ ని కూడా అప్పట్లో సపరేట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ కి కూడా భారతదేశం అప్పట్లో సపోర్ట్ చేసి మానవీయ కోణంలోనే చేయడం జరిగింది. కానీ ఈ రోజు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న విషయాలు మటుకు అటు హిందువా ముస్లిమా క్రైస్తవుడా అనేది పక్కన పెడితే నిజంగా కూడా భారతదేశంలో అయినంత మట్టుకు అందరు కూడా ఒక రకంగా చింత చేస్తున్నారు. బాధాకరంగా ఉంది, పార్టీలకు అతీతంగా. అయితే ఒకటేంటంటే కొంతమంది ఎవరన్నా గతంలో కొన్ని అంశాలు జరిగినాయి భారతదేశంలో, అక్కడ పాకిస్తాన్ ఏదో చేస్తే ఇక్కడ జెండాలు ఎగరేయడం కానీ ఇటువంటి జరిగినవి కానీ, లేకపోతే అవన్నిటి మీద కూడా మనం ఎప్పటికప్పుడు తీవ్రంగానే మాట్లాడడం. ఇక్కడ ఒక బీజేపీ ఒక్కటే హిందువులు మిగతా హిందువులు కాదనేది కాదు, ఒక మానవీయ కోణంగా కూడా నాకు తెలిసిన మన దగ్గర ఉన్న ముస్లింలు కూడా ఎంతో మంది అరే సాలే ఐసా కర్రే క్యా డాక్టర్ సాబ్ అన్న వాళ్ళు కూడా నేను చూసిన. ఎందుకంటే పరిస్థితులు అందరూ కూడా అట్లనే ఆలోచించారు. కానీ ఈ రోజు ఒక 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ ని సపరేట్ చేసి ఏమన్నా తప్పు చేసింది అని బీజేపీ ప్రభుత్వం అనుకుంటే, అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గాని మొత్తానికి అక్కడ ఏం జరుగుతుంది జరిగిన దాని మీద ఏదైతే విదేశాంగ రాయబారం కానీ లేకపోతే మొత్తానికి వీళ్ళంతా కూడా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా, ఏం జరుగుతుంది అని మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి మన దేశంలోనే జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న దాంట్లో కూడా కంట్రోల్ చేయడానికి ఏడాది పట్టింది. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మళ్ళా గతంలో కూడా కొంతమంది దాన్ని పట్టించుకుంటలేరు. అంటే ప్రభుత్వంలో అధికారంలో బీజేపీ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నా మేము గతంలో కూడా మన సింధూర్ దాడి జరిగినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అన్ని కూడా ఏకకంఠంతో చెప్పడం జరిగింది, మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం, చేయండి అని. ఈ రోజు ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల మీద ఎవరు కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకెవరైనా సరే అబ్జెక్షన్ ఎక్కడ చేస్తలేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారతదేశ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం మైనార్టీలు, భారతదేశంలో మైనార్టీలని మనం ఎంత చక్కగా చూసుకుంటున్నాం అనేది ప్రపంచ దేశాలు అన్ని చూస్తున్నాయి. కానీ ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతాం. ఒకప్పుడున్న 30% హిందువులు ఈ రోజు ఒక 5% వచ్చేసిండ్రు. అంటే దాని మీద యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకొని మీరు ఒక డిసిషన్ తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పిలవండి, ఇట్లా జరుగుతుంది, దీని మీద మనం ఏం నిర్ణయం తీసుకుంటాం. రైట్ ఫ్రేమ్ బంగ్లాదేశ్ మనకేం పెద్ద దేశం కాదు, కూడా సత్సంబంధాలు ఉన్నాయనేది చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు జరుగుతున్న చర్యల మీద మీ రియాక్షన్ ఏంది, మీరు ఏం చేయాలనుకుంటుండ్రు, అక్కడ ఏ రకంగా మనం ఈడ్కి జవాబు పత్తర్సే అని అంటాం కదా, ఆ రకంగా ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పండి. దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఖచ్చితంగా యాంటీ లేదు. రైట్, ఓకే శివలాల్ గారు.